అమ్మమ్మ కథలకి స్వాగతం. ఈరోజు అమ్మమ్మ కథలలో నేను చెప్పబోయే కథ పేరు బాలుని తెలివి. ఒక తెలివైన బాలుడు రాజుగారి దగ్గర నుంచి అధిక ధనాన్ని ఎలా బహుమతిగా పొందాడో తెలియజెప్పే కథని నేను చెప్పబోతున్నాను. ఒక ఊరిలో అనంతుడు అనే బాలుడు ఉండేవాడు. అతను బాగా తెలివైనవాడు, చురుకైనవాడు, అల్లరివాడు. ఆ బాలుని తెలివితేటలకు అందరూ అభినందించేవారు. అతని అల్లరి చూసి ముచ్చటపడేవారు. అనంతుడి తల్లి మాత్రం కుమారునికి విద్యతో పాటు క్రమశిక్షణ, మంచితనం, మంచి అలవాట్లు నేర్పేది. అనంతుడు చదువుతో పాటు ఆటపాటలలో చాలా చురుకైనవాడు. ఒకరోజు అనంతుడు బంతి ఆట ఆడుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు. వ్యాహ్యాలకి అంటే షికార్ అన్నమాట. వ్యాహ్యాలకి గుర్రంపై వెళ్తున్న మహారాజు ఆ బాలుని ముగ్ధ మనోహర రూపం, చిలిపి చేష్టలు చూసి ముచ్చటపడి అనంతుడి దగ్గరికి వచ్చి, నాయనా, నువ్వు ఎవరు అని ప్రశ్నించారు. అనంతుడు వంగి వినయంగా నమస్కరించి, నన్ను అనంతుడు అంటారండి అని చెప్పాడు. బాలుని చూసి ముచ్చటపడిన రాజు అతనికి 2 రూకలు ఇచ్చి మిఠాయి కొనుక్కోమని చెప్పాడు. అనంతుడు, వద్దండి, ఎవరైనా అయాచితంగా ఏమిచ్చినా తీసుకోకూడదు అని మా అమ్మ చెప్పింది అన్నాడు. అందుకు మహారాజు, నేను అపరిచితుడిని కాదు, ఈ రాజ్యాన్నేలే మహారాజుని అన్నాడు గర్వంగా. బాలుడు, అలాగైతే మా అమ్మ అస్సలు నమ్మదండి, అబద్ధాలు చెప్తున్నానని నన్ను కొడుతుంది అన్నాడు. ఎందుకు అని ప్రశ్నించాడు రాజు. మహారాజు అయితే 100 వరహాలు ఇస్తాడు కదండి, 2 వరహాలు ఇస్తారా అన్నాడు. అనంతుడి తెలివికి సంతోషించి ఆ రాజు అతనికి 1000 వరహాలు ఇచ్చి పంపాడు. అలా బాలుడు తెలివితేటలను ఉపయోగించి 2 రూకలు బదులు 1000 వరహాలు సంపాదించి సంతోషంగా ఇంటికి వెళ్ళాడనమాట. ఈరోజు కథ కంచికి మనం ఇంటికి.